జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. రమ్మగారు, మోసం చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. కానీ కొంతమంది తెలివిగా చేస్తారండి. మోసం చేసినా మోసపోయే దాంట్లో ఇంకా తెలివితనం ఏముంటుందిలే, కానీ మోసం చేసేది. అలాంటి వాటికి సంబంధించిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? బోల్డ్. మనం నక్క తోడేలు కుందేలు కథలు చెప్పుకుంటామా? అన్నీ మోసకారి నక్కలు మోసకారి తోడేలు, అవే కథలు. మనుషుల కథలు కూడా మనం మర్యాద రామన్న కథలని వాటిల్లో ఇలాగే కదా, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునే కథలు. చిన్న కథ ఒకటి చెప్తాం. ఓ పిల్లాడట రాము, వాడి పేరు. వాకిట్లో ఆడుకుంటున్నాడు. వాడికి ఏదో మెరుస్తూ కనపడింది. అదొక ఉంగరం. తీసుకున్నాడు. ఉంగరం తీసుకుని అటు ఇటు చూశాడు. సరే, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళ పక్కింట్లో ఒక సుబ్బయ్య అని ఒక రైతు ఉన్నాడు. ఆయన ఈ పిల్లాడి చేతిలో ఏదో మెరవడం చూసి, ఏమిట్రా ఎక్కడికిరా పరిగెడుతున్నావు అంటే, నా దగ్గర నాకు ఉంగరం దొరికింది, కోమటి కొట్టుకెళ్ళి ఇచ్చి చాక్లెట్లు తెచ్చుకుందామని వెళ్తున్నాను అన్నాడు. ఆ చాక్లెట్లు లేవు ఆ రోజుల్లో. బెల్లపుండలు పప్పుండలు తెచ్చుకుంటానంటే ఆయన అన్నాడు, ఉంగరం ఏమిట్రా నీ మొహం, ఆ ఉంగరంలో ఏముంది, 10 రూపాయలు నేను ఇస్తా కదా నీకు అని చెప్పి ఏం చేశాడు, 10 రూపాయలు ఇవ్వలేదు, కానీ 10 రూపాయలు మాట వరుసకు చెప్తున్నాను నేను. ఆ ఉంగరం తీసేసుకుని రూపాయి బిళ్ళ వాడి చేతిలో పెట్టాడు. వీడేం చేశాడు, కొట్టుకెళ్ళి పప్పుండలు చెక్కుండలు అవి ఇవి కొనుక్కున్నాడు. 1 రూపాయికి బోల్డ్ వస్తాయి. చిల్లర ఇచ్చాడు ఆయన. అన్ని కొనుక్కోలేదు, 4 తెచ్చుకున్నాడు. చిల్లర ఇస్తే వీడేం చేశాడు, చిన్న లాగు వేసుకున్నాడు, లాగు జేబులో పడేసుకున్నాడు. సరే, ఇంటికి వచ్చాక వాళ్ళమ్మ బట్టలు ఇప్పి స్నానం చేయమంది. వాడు తుబాలేదో ఇచ్చింది. వాడు టవల్ కట్టుకున్న లాగు ఇప్పేసరికి గల్లు మంది లాగు. జేబులో నాణ్యాలు ఉంటే మోగుతాయి. నాన్న ఏమిట్రా గల్లుమంటుంది, తీ అన్నాడు. వాళ్ళ అమ్మ చూస్తే జేబులో కాసులు ఉన్నాయి. ఆయన కేకలేశాడు, పిల్లాడికి డబ్బులు ఎందుకు ఇస్తావే, ఇన్ని డబ్బులు ఇస్తావా వీడికి అని అనేసరికి, నేను ఎక్కడిచ్చాను, నేను ఇవ్వలేదండి. ఎక్కడివిరా అంటే, పక్కింటి ఆయన ఇచ్చాడు. పక్కింటి ఆయన ఇచ్చాడంటే వీళ్ళు నమ్మల. వాళ్ళ ఇంట్లో నుంచి ఏమన్నా పిల్లాడు తెచ్చేసాడు అనుకుని, హాయ్ వెదవా ఇట్లాంటి పనులు చేస్తావా అని ఒకటి కొట్టేసరికి వాడు ఏడ్చి, అదే నేనేం తేలేదు, సుబ్బయ్య మామే ఇచ్చాడు, ఉంగరం తీసుకుని రూపాయి ఇచ్చాడు అన్నాడు. ఉంగరం ఎక్కడిదిరా అన్నారు. రోడ్డు మీద దొరికింది అన్నాడు. సరే, అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, అమ్మ బాబోయ్ బంగారు ఉంగరం కాబోలు, అది కాస్త వాడు తీసేసుకుని, పిల్లాడికి దొరికింది వాడు తీసేసుకుని రూపాయితో సరిపెట్టాలని చూస్తున్నాడు అని చెప్పి ఏం చేసింది, నువ్వు ఇక్కడే ఉండు, మా భర్త గారు కొంచెం మెతకవాడు, ఇవి కాస్త గట్టిదనమాట. ఏం చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సుబ్బయ్య ఏమిటి, మా ఉంగరం ఇవ్వు, పిల్లాడి దగ్గర తీసుకున్నాడు అంటే, ఏం ఉంగరం, నేను తీసుకోలేదన్నాడు. మరి నువ్వు రూపాయి ఎందుకు ఇచ్చావని, ఏదో పిల్లాడు కదా అని ఇచ్చాను, వాకిట్లో ఆడుకుంటున్నాడు, నా దగ్గర చిల్లర ఉంది, పిల్లాడు ఏదైనా కొనుక్కుంటాడని ముద్దుగా చేతిలో పెడితే నీ పిల్లాడికి రూపాయి ఇస్తే ఉంగరం దొంగతనం అంట కడతావా నాకు అని పొట్లాడాడు. ఆవిడేమో, అవురవురా నేను లేక ఒక బంగారు పొంగరం చేయించి వేలికి పెట్టాను, పిల్లాడేమో ఆటకాయితనానికి ఆడాడు, నువ్వు అది తీసుకున్నావు, ఇచ్చే మా ఉంగరం మాకు ఇచ్చేయమంది. ఇక వీళ్ళిద్దరూ చెడామడా పొట్లాడుకుంటున్నారు. మామూలుగా పల్లెటూళ్ళలో ఏమిటి, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటేనే నలుగురు చూస్తారు, పోట్లాడుకుంటే రారు, మరి అందరూ చేరారు. ఇంతలో ఏమైంది, వీళ్ళు ఇంట్లో నుంచోలా వీధిలోకి వచ్చేసారు. మొదట ప్రశ్న అడగడానికి ఇంట్లోకి వెళ్తారు, సమాధానాలు వచ్చేసరికి రోడ్డు మీదకి వస్తారు. ఈ రోడ్డు మీద నుంచి అరుచుకుంటున్నారు. ఆ రోడ్డు మీద ఒక ఆయన ఏదో వెతుక్కుంటున్నాడు. జనానికి ఏమర్థమైంది, ఓహో ఆ వెతుక్కుంటున్న ఆయనది ఉంగరం అయి ఉంటుంది, అది పిల్లాడికి దొరికింది, వాడి దగ్గర నుంచి సుబ్బయ్య కొట్టేశాడు. ఇప్పుడు ఈ పిల్లాడు రాము వాళ్ళ అమ్మ ఆ ఉంగరం అటెండ్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తుందని అందరూ వీళ్ళని కేకలైపోయారు. కేకలేసరికల్లా అసలు ఉంగరం ఏమిటి, అదేమిటి, అది ఉంగరం అసలు లేనే లేదు, ఆ ఉంగరం ఏమిటో మాకు తెలియదని ఇద్దరు సర్దుకున్నారు. సుబ్బయ్య ఏం చేశాడు, వీడికి కన్సైల్ చేశాడు, వెళ్ళిపో మాట్లాడకుండా, అది మన ఇద్దరం పంచుకుందాం, లేకపోతే వీడికి చేయాల్సి వస్తుంది. ఈ రాము వాళ్ళమ్మ చల్లగా సర్దుకుపోయింది. ఇంతలో ఏమైంది, ఆ పెద్ద మనిషి అటు ఇటు తిరుగుతున్న వాడిని, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కమ్మరి పని చేసి ఆయన, ఏమండి మీ ఉంగరం వీళ్ళ పిల్లాడికి దొరికింది, వాడేమో ఉంగరం పట్టుకెళ్ళి సుబ్బన్న వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు, వాళ్ళిద్దరూ దానికోసం కొట్టుకుంటున్నారు, వాడిని వీడిని ఇద్దరిని పిలవండి, పిల్లాడిని పిల్లాడి తల్లి తప్పకుండా రావాల్సింది, చిన్న పిల్లాడు కదా వాడేం సాక్ష్యం చెప్తాడు, పిల్లాడి తల్లిని పిలవండి, ఈ సుబ్బన్నని పిలిచి మీరు గ్రామాధికారి దగ్గర కనుక వెళ్తే చక్కగా మీ ఉంగరానికి డబ్బులు వస్తాయండి, లేదా మీ ఉంగరం వస్తుంది, 100% అది సుబ్బన్న దగ్గరే ఉందని ఈయనకి అందించాడు. అందించేసరికల్లా ఆయన, బాబు నా ఉంగరం ఆ పిల్లాడు ఎవరికో దొరికితే నీకు ఇచ్చాడు కదా అని సుబ్బన్నని అడిగాడు. ఆ పెద్ద మనిషి అడిగేసరికల్లా, సుబ్బన్న అవురవురా నువ్వెవరివి నన్ను అడగటానికి, అసలు నాకేమీ దొరకలేదు, నాకెవరు ఏమీ ఇవ్వలేదు అనేసరికల్లా ఆయన పోయి గ్రామాధికారిని పిలుచుకొచ్చాడు, మున్సబ్ గారిని. ఆయన వీళ్ళకంటే ఘనుడు ఆయన. సరే, ఆయన ఏం చేశాడు,
ఆ ఇద్దరిని పిలిపించి నానా రకాల ప్రశ్నలు అడుగుతారు కదా, సముఖంలో ఓ ప్రశ్న అడుగుతారు, అదే విడివిడిగాను అక్కడి నుంచి ఇద్దరిని కలిపిను. ప్రైవేట్గా ముందు కొన్ని ప్రశ్నలు అడిగారు, నిన్ను కొన్ని ప్రశ్నలు నన్ను కొన్ని ప్రశ్నలు, రెండింటికి మ్యాచింగ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆయన కనిపెట్టేశాడు. కనిపెట్టి ఇద్దరిని చెడామడా కేకలేసి ఆ ఉంగరం ఇవ్వండి అని తీసుకుని, పైగా ఇలా దొంగతనం చేసినందుకు పిల్లవాడి దగ్గర వస్తువు దొరికితే దాన్ని తీసుకున్నందుకు సుబ్బన్నని, అది కావాలని ప్రయత్నం చేస్తున్న రాము వాళ్ళ అమ్మని ఇద్దరి దగ్గర నుంచి చెరో 10 రూపాయలు కట్టండి తప్పన్నాడు. గ్రామానికి కట్టిస్తారు. ఆ తప్పులు గ్రామానికి కట్టిస్తారంటే గ్రామంలో రోడ్లు వేస్తారా, మొక్కలు పెడతారా, మధ్యలో ఉన్నవాడే తినేస్తాడు. అది 10 రూపాయలు తీసుకున్నాడు. తీసుకోగానే ఈ పెద్ద మనిషి అన్నాడు, బాబు మీరు చాలా గొప్పవారండి, ఎంతో ఉత్తములు, నా ఉంగరం నాకు దయచేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. ఏ ఉంగరం అన్నాడు గ్రామాధికారి. అనేసరికి అదేంటండి, ఇప్పుడు నా ఉంగరం కోసమే కదా పంచాయతీ పెట్టి చెరుకో 10 రూపాయలు నొక్కేశారు మీరు అనేసరికల్లా ఎవరెవరా ఎవడెవరా నువ్వు, అరే రండి వీడిని పట్టుకోండి రా అన్నాడు. అనేసరికల్లా 2 వస్తాదులు వచ్చారు లోపలికి. ఈ పెద్ద మనిషికి భయం వేసింది, ఉంగరం పోగొట్టుకున్న వాడికి. పోయిన ఉంగరం ఎలాగో పోయింది, ఇప్పుడు ఈయనతో తగాదా పడ్డందుకు గ్రామాధికారితో తగాదా పడితే వీళ్ళిద్దరూ మెత్తగా తంతారు మొదటిది, తర్వాత తీసుకెళ్ళి ఏ జైల్లోనో కూర్చోబెడతారు, ఎందుకు వచ్చిందని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉంగరము మిగిలింది, 20 రూపాయలు కూడా వచ్చినాయి. సరే 2 రోజులాగి ఆ ఊళ్ళో వీరాచార్యని ఒక కంసాల ఆయన ఉన్నాడు, బంగారం పనిచేసే గోల్డ్ స్మిత్. ఈయన ఏం చేశాడు, మున్సబు ఉంగరం పట్టుకెళ్ళి ఏవయ్యా దీనికి ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పమన్నాడు. ఆయన అటు ఇటు తిప్పి చూసి 400 వస్తాయండి అన్నాడు. ఇది చాలా విలువైన రాయి, ఇందులోని రాయి చాలా విలువైంది, 400 వస్తాయంటే సరే ఇవ్వమన్నాడు. అనేసరికి 400 లేవండి నా దగ్గర, నేను మీకు అంత ఇవ్వలేను అన్నాడు. ఎంత ఇస్తావో అంత ఇవ్వు, మళ్ళీ ఇద్దుగాని అన్నాడు. 200 ఉన్నాయన్నాడు. 200 ఎత్తి గ్రామాధికారి చేతిలో పెట్టాడు ఈ వీరస్వామి. 200 ఇచ్చాడు. 200 పట్టుకుని గ్రామాధికారి వెళ్ళిపోయాడు. ఈ ఉంగరం ఎవరి దగ్గర ఉండిపోయింది, కంసాల ఆయన దగ్గర ఉండిపోయింది. 2 రోజుల తర్వాత గ్రామాధికారి మళ్ళీ కంసాల దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా తతిమా 200 తెప్పించుంచావా, ఇవ్వమన్నాడు. ఏం 200 అన్నాడు వీరాచారి. అనేసరికి ఎవరెవరా, నేను నీకు ఉంగరం ఇస్తాను కదా, అది చాలా విలువైందని చెప్పావు, 200 ఇచ్చావు, ఇంకో 200 నీ దగ్గర ఉండిపోయినాయి, కక్కు నా డబ్బులు, లేకపోతే నీ సంగతి చూస్తాడు. మీరు ఏ సంగతి చూసినా సరే, మీ ఉంగరం ఏమిటో నాకు తెలీదు, మీ డబ్బుల సంగతి నాకు తెలీదు, నాకేమీ సంబంధం లేదన్నాడు. పదారా మనం ఇద్దరం కలిసి రాజస్థానానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ఊళ్ళో పంచాయతీ అనుకో, మున్సబు గారే తీరుస్తాడు. ఇప్పుడు మున్సబు గారే పంచాయతీకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, రాజస్థానానికి వెళ్ళాలి. సరే రాజుగారు ఆస్థానానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే ఈ డిస్కషన్ అంతా చెప్పాడు. నా ఉంగరం నేను వీడికి ఇచ్చాను, వీడు 200 ఇచ్చాడు నాకు, మిగిలిన డబ్బులు ఇవ్వలేదంటాడు ఈయన. అనేసరికి ఈయన అన్నాడు, కాదండి, కొద్ది రోజుల క్రితం ఒక పెద్ద మనిషి ఉంగరం పారేసుకున్నాడు. ఆ ఉంగరం ఒక పిల్లాడికి దొరికింది. ఆ పిల్లాడిని దగ్గర నుంచి పక్కింటి సుబ్బన్న వాడికి రూపాయి ఇచ్చి ఉంగరం తీసుకున్నాడు. పిల్లాడి తల్లి సుబ్బన్న పోట్లాడుకుంటుంటే ఈ పెద్ద మనిషి కూడా అక్కడికి వస్తే ముగ్గురు కలిసి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళారు. ఆయన వాళ్ళిద్దరూ తప్పు చేసినందుకు ఇద్దరి దగ్గర చెరో 10 రూపాయలు తీసుకుని ఉంగరం కూడా తీసేసుకున్నాడు. ఆ ఉంగరం నా దగ్గరికి తెచ్చానని చెప్తున్నాడు. ఈ వెనకాల కథ అంతా నిజమని ఒప్పుకోండి, ఉంగరం నా దగ్గర ఉందని ఒప్పుకుంటాను. అనేసరికి రాజస్థానంలో ఓ జడ్జి ఉంటాడు కదా, ఇందులో నీ ఇంట్రెస్ట్ ఏమిటయ్యా అన్నాడు. నీకేం ఇంట్రెస్టు, నా ఇంట్రెస్ట్ ఎందుకు లేదండి, ఆ ఉంగరం చేసింది అక్షరాల నేను, అది నాకు తెలుసు. ఈ రాజస్థానంలో పనిచేసే ఒక పెద్ద మనిషి భార్య రత్నపు ఉంగరం కావాలని గొడవ పెడుతోంది భర్తని. ఆయన నాకంత శక్తి లేదు, బంగారంలాగా కనపడే ఒక ఉంగరము, రత్నంలాగా కనపడే ఒక రత్నం వేసి చేయమని నా దగ్గరకు వచ్చాడు. నేను పంచలోహాలతోటి ఉంగరం చేశాను, దానికి బాగా మెరుగు పెట్టాను, దాంట్లో వేసిన రాయిని దానిమ్మ రంగు గింజ రంగు రాయి, అది కెంపు అని ఆవిడ నమ్మించంగానే అది కెంపు కాదండి, కావాలంటే ఆ ఉంగరం నా దగ్గర చేయించి పోగొట్టుకున్న పెద్ద మనిషి ఆ స్థానంలోనే ఉన్నాడు, పిలవండి పేరు అన్నాడు. ఆయన అసలు లేచి బయటకు వచ్చాడు. నాదేనండి ఉంగరం. ఆయన ఏం చేశాడు, భార్యకి తెలియకుండా ఉండటం కోసం అలాంటి ఉంగరం ఒకటి చేయించాడు. ఆ ఉంగరం కాస్త పడిపోయింది. పడిపోయిన ఉంగరానికి ఇంత కథ నడిచిందనమాట. సరే అక్కడి నుంచి ఇప్పుడు ఈ ఉంగరం ఏందని ఒప్పుకోవాలి. గ్రామాధికారి కొంచెం తెల్లమొహం వేశాడు, ఏం చేయాలో తెలియక. ఇప్పుడు జడ్జి అడిగాడు, ఇప్పుడు నిన్ను నమ్మి గ్రామంలో పెట్టావు, నువ్వు గ్రామంలో పంచాయతీ సరిగ్గా చేస్తావని నువ్వేం చేసావు, పోనీ తప్పు కట్టించిన వాడివి ఏం చేయాలి, ఉంగరం పోగొట్టుకున్న వాడికి ఉంగరం ఇచ్చేయాలి. నువ్వు ఇవ్వకుండా దాన్ని తాకట్టు పెట్టడానికి లేదా అమ్మడానికి తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు వాడు కూడా దొంగ అనుకో, నీలాంటి వాడు. ఇప్పుడు ఇక్కడ 3 దొంగలు తేలేరు, పిల్లాడి తల్లి, పక్కింటి వాడు, గ్రామాధికారి.
ఇప్పుడు కంసాలి కూడా దొంగ అయితే ఆ కథ ఇంకోలా ఉండేది. కంసాలి నిజాయితీపరుడు, పైగా ఈ కథని బయటపడేయాలనుకున్నాడు, గ్రామాన్ని గుట్టు బయట పెట్టాలనుకున్నాడు. కాబట్టి లేకపోతే ఇలాంటి దొంగ పనులు నువ్వు ఎన్ని చేసావో ఇంతకుముందు పట్టుపడ్డావు కాబట్టి ఇవాళ బయటపడింది అని చెప్పి గ్రామాధికారి ఉద్యోగం ఊడగొట్టించారు. కంసాలి 200 ఇచ్చాడు కదా గ్రామాధికారికి, ఆ 200 వెనక్కి ఇప్పించారు. ఈయన 2 పదులు తీసుకున్నాడు కదా గ్రామాధికారి పక్కింటి వాళ్ళిద్దరి దగ్గర, పక్క ఇళ్ళ వాళ్ళ దగ్గర, వాళ్ళిద్దరికి ఆ 20 ఇప్పించి నీ ఉద్యోగం ఊడిపోయింది, ఇంకా నీకు సంబంధం లేదని ఆయన పంపించేశారు. కంసాలిని మెచ్చుకున్నారు, బాగుంది, మంచి పని చేసావు, చాలా తెలివైన పని చేసావు, ఇప్పుడు బంగారం అది కాదు అని కనుక చెప్పేస్తే ఒక రకంగా ఉండేది. చెప్పేసి ఊరుకుంటే గ్రామాధికారి గుట్టు ఎప్పటికీ బయటపడేది కాదు. ఇలాంటివి జరుగుతూనే ఉండే ఇప్పటికి ఎన్ని జరిగినాయో. అతను ఈ గుట్టు బయటపడేయడానికే ఈ ఉంగరం అడ్డం పెట్టుకుని ఈ కథ అంతా నడిపించాడు, ఇలా జరిపాడని అందరూ బాగా మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయనని రాజాస్థానానికి షిఫ్ట్ చేశారు. ఇతను నిజాయితీపరుడు అని తెలుసుకుని అతన్ని రాజాస్థానానికి షిఫ్ట్ చేశారు. గ్రామాధికారికి ఏమో ఉద్యోగం ఊడిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి, సూపర్. చిన్న ట్విస్ట్లు ఉన్నాయి, పిల్లలకి చెప్పచ్చు కదా సరదాగా. చాలా బాగుంది. రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం తప్పకుండా.